ఇల్లంతా సందడిగా ఉంది. శాంతి నరేష్ల కోరిక నెరవేరబోతుంది. ఇన్నాళ్ళకి ప్రవీణ్ పెళ్లికి ఒప్పుకున్నాడు అని సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాడు నరేష్. శాంతి నరేష్ల పెద్ద కొడుకు ప్రవీణ్ యుఎస్లో జాబ్ చేస్తున్నాడు. శాంతి నరేష్లకు 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. కూతురు పెళ్లి చేశారు. పెద్ద కొడుకు ప్రవీణ్ కూడా పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీ ద్వారా ఒక అమ్మాయిని చూశారు. వివేక్ నర్మదాల కూతురు మాధురి. ప్రవీణ్కి మాధురి ఫోటోని పంపించారు. ప్రవీణ్కి అమ్మాయి నచ్చింది. తల్లిదండ్రులు మంచి చెడు చూసి ఉంటారు కదా అని ఇండియాకి రాలేదు ప్రవీణ్. ప్రవీణ్ మాధురితో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. పెళ్లికి వారం రోజుల ముందే ప్రవీణ్ ఇండియాకి వచ్చాడు. ప్రవీణ్ మాధురిని డైరెక్ట్గా కలవాలి అనుకున్నా కుదరలేదు. ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఇంట్లో పెళ్లి పనులతో అందరూ బిజీగా ఉన్నారు. ప్రవీణ్ కూడా పెళ్లికి కావాల్సిన షాపింగ్ అంతా చేసుకున్నాడు. కాబోయే భార్య మాధురిని చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నాడు ప్రవీణ్. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లికి అందరూ ఫంక్షన్ హాల్కి వెళ్లారు. ప్రవీణ్ మాధురిని డైరెక్ట్గా పెళ్లిలోనే చూశాడు. మాధురి అందంగా ఉంటుంది. పైగా చదువుకున్న అమ్మాయి కూడా. పెళ్ళైన 10 రోజులకి ప్రవీణ్, మాధురి ఇద్దరూ అమెరికా వెళ్ళిపోయారు. 3 నెలల్లోనే మాధురితో ప్రవీణ్ అమెరికా మొత్తం చుట్టేశాడు. సంసారం సంతోషంగా సాగుతుంది. అలా మరో 2 నెలలు గడిచిపోయాయి. ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళిన సమయంలో మాధురి ఇంట్లోనే ఉండేది. ఒక రోజున ప్రవీణ్కి ఒంట్లో నలతగా ఉండటంతో ఇంటికి వచ్చాడు. భార్యని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తన దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు ప్రవీణ్. కిచెన్ రూమ్లో, హాల్లో మాధురి ఎక్కడా కనబడలేదు. కానీ మాధురి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఒకవేళ ఫోన్ మాట్లాడుతుందేమో అని అనుకుని మెల్లగా మాధురి ఉన్న గదికి వెళ్ళాడు ప్రవీణ్. అక్కడ పరిస్థితి చూసి ప్రవీణ్కి ఒక్కసారిగా మతిపోయింది. మాధురి తన లవ్వర్తో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది. వాళ్ళ మాటలు అన్నీ ప్రవీణ్ విన్నాడు. ప్రవీణ్ రావడంతో మాధురి షాక్ అయింది. వెంటనే ప్రవీణ్ ఫోన్, ల్యాప్టాప్ అన్నీ తీసుకున్నాడు. ఫోన్ కాల్స్, డేటా అంతా సేకరించాడు. వెంటనే మాధురి తనని ఇండియా పంపించేయమని అడిగింది. లేదా ఇక్కడే తను చనిపోతాను అంది. యుఎస్లో ఈ గొడవలు పెట్టుకోవడం ఎందుకు అని ప్రవీణ్ కొంచెం ఓపికతో ఉన్నాడు. బాగా ఆలోచించి అసలు ఎందుకిలా చేశావు అని నిదానంగా మాధురిని అడిగాడు ప్రవీణ్. అప్పుడు మాధురి తన కథ మొత్తం చెప్పింది. తను కాలేజీలో చదువుతుండగానే శ్యామ్ అనే అబ్బాయిని ప్రేమించింది. వేరే కులం అబ్బాయితో పెళ్లి చేయటానికి ఇష్టపడలేదు మాధురి తల్లిదండ్రులు. మేము చూసిన పెళ్లి సంబంధం చేసుకోకపోతే మేము చనిపోతాము అని నా తల్లిదండ్రులు ఇద్దరూ నన్ను బెదిరించారు. నాకు ఇష్టం లేకపోయినా నా తల్లిదండ్రులు నన్ను బెదిరించారనే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. కానీ మనస్ఫూర్తిగా నేను శ్యామ్ని ప్రేమిస్తున్నాను. ఎప్పటికైనా శ్యామ్ నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అని కూడా చెప్పింది మాధురి. మాధురి చెప్పే ప్రతి మాటకి ప్రవీణ్ రక్తం ఉడికిపోతుంది. కానీ ప్రవీణ్ బాగా ఆలోచించి సరే మనం విడాకులు తీసుకుందాం అని అన్నాడు. అప్పుడు మాధురి చాలా సంతోషపడింది. కానీ ఒక షరతు పెట్టింది. ఇప్పుడు జరిగిన విషయం బయటకు చెప్పకుండా నాకు విడాకులు ఇవ్వాలి. అలా అయితే మా అమ్మా నాన్న నేను ప్రేమించిన శ్యామ్తో పెళ్లి చేస్తారు. ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిస్తే మన విడాకులు ఆపేస్తారు. అప్పుడు శ్యామ్తో నా పెళ్లి కూడా చెయ్యరు అని అంది. నాకు భార్య రావాలి అనుకున్నాను. కానీ పరాయివాడి ప్రేయసి నాకు అవసరం లేదు. మన విడాకులు ఆ దేవుడు కూడా ఆపలేడు. లాయర్తో మాట్లాడి ఏం చేయాలో తెలుసుకుంటాను అని చెప్పాడు ప్రవీణ్. ఆ రోజు మాధురి చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. కానీ ప్రవీణ్ మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి అని ఆలోచించాడు. వెంటనే ఇండియాలో ఉండే తన అక్కకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు మీనాక్షి ప్రవీణ్కి ధైర్యం చెప్పింది. తన ఫ్రెండ్ సుప్రియ లాయర్ అని, తనని అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటానని చెప్పింది మీనాక్షి. సుప్రియ దగ్గరికి వెళ్ళిన మీనాక్షి జరిగిందంతా చెప్పి ప్రవీణ్కి ఫోన్ చేసింది. అప్పుడు ప్రవీణ్ సుప్రియతో జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పాడు.
ప్రవీణ్ సేకరించిన ఆధారాలతో డివోర్స్ ఇప్పిస్తాను అంది సుప్రియ. తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని నిదానంగా చెప్పమన్నాడు ప్రవీణ్. ఇలాంటి సున్నితమైన విషయాలు దాచటం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విషయం వెంటనే చెప్పింది మీనాక్షి. పెళ్లి చేసి కొడుకుకు కష్టాలు పాలు చేశామని బాధపడుతున్న తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది మీనాక్షి. మాధురి నిద్రలేచేసరికి ప్రవీణ్ ఇంట్లోనే ఉన్నాడు. నా పరిస్థితి ఏంటి అని అడిగింది మాధురి. నీకు టికెట్ బుక్ చేశాను, 2 రోజుల్లో నువ్వు ఇండియా వెళ్ళిపోవచ్చు అన్నాడు ప్రవీణ్. మనం విడాకులు తీసుకుందాం, ఆల్రెడీ ఇండియాలో విడాకుల ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. నువ్వు మీ ఇంట్లో ఏం చెప్పుకుంటావో అది నీ ఇష్టం అని అన్నాడు ప్రవీణ్. తన సీక్రెట్ ఫోన్తో ప్రియుడు జానీకి ఫోన్ చేసి మొత్తం చెప్పింది మాధురి. మాధురి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంది. సంతోషంగా ఇండియా వెళ్ళిపోయింది. మాధురి తన పుట్టింటికి వెళ్ళి తన తల్లిదండ్రులకి ప్రవీణ్ గురించి చెడుగా చెప్పింది. అమెరికా వెళ్ళిన తర్వాత ప్రవీణ్ నన్ను చాలా హింసించేవాడు. ప్రవీణ్కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను ఒక పని మనిషిలా చూస్తున్నాడు. ఎదురు తిరిగితే నాకు విడాకులు ఇస్తానన్నాడు ప్రవీణ్. అందుకే ఇలాంటి వాడితో నేను ఉండలేను అని ఇండియాకి వచ్చేశాను అని ఏడుస్తూ చెప్పింది మాధురి. కూతురు మాటలు నమ్మిన వివేక్, నర్మద ఇద్దరూ కోపంతో ప్రవీణ్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. నీ కొడుకు నా కూతురికి అన్యాయం చేశాడు. పెళ్లి చేసుకుని అమెరికా తీసుకుని వెళ్ళి ఇలా మోసం చేస్తాడా అని నర్మద, వివేక్ ప్రవీణ్ తల్లిదండ్రులను నిలదీశారు. మీ కూతురికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మీరు మాకు ముందే చెప్పలేదు. మీ కూతురి బాయ్ ఫ్రెండ్ తక్కువ కులం వాడని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయకుండా నా కొడుకుతో పెళ్లి చేసి మీరే మాకు చాలా మోసం చేశారు అని అన్నాడు నరేష్. మీరు చెప్పేది నిజం కాదు అన్నారు వివేక్, నర్మద. మీ కూతురు అమెరికాలో చాలా డ్రామాలు ఆడింది. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కావాలంటే నా కొడుకుతో మాట్లాడి చూడు అని అన్నాడు నరేష్. వెంటనే ప్రవీణ్కి ఫోన్ చేశాడు నరేష్. ప్రవీణ్ మాధురి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. మీ కూతురు నన్ను మోసం చేసింది. తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుండగా నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. అన్ని ప్రూఫ్లు నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. విడాకులకి ఆల్రెడీ అప్లై చేశాము. నేను విడాకులు ఇవ్వకపోయినా మీ కూతురు ఆ శ్యామ్తో వెళ్ళిపోతాను అని చెప్పింది. మీ కూతురికి నేను విడాకులు ఇస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారో లేదో నాకు అవసరం లేదు అని అన్నాడు ప్రవీణ్. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటే నా జీవితం ఇలా అయ్యింది అని అన్నాడు ప్రవీణ్. కూతురు తప్పు ఉంది అని తెలిసినా కూడా వివేక్, నర్మద ఇద్దరు కూతుర్ని సమర్థించుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అలా అని ఇలా నిందవేసి విడాకులు తీసుకోవటం పద్ధతి కాదన్నారు వివేక్, నర్మద. ప్రవీణ్ ప్రవర్తనకు ఇద్దరూ తప్పు పట్టారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ మొత్తం వీడియో ఉంది. అవి చూస్తే కోర్టు కూడా వాళ్ళకి సులువుగా విడాకులు మంజూరు చేస్తుంది అన్నాడు నరేష్. వీళ్లతో మాట్లాడిన ప్రయోజనం లేదని ఇంటికి వెళ్ళిపోయారు వివేక్, నర్మద. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మాధురి శ్యామ్తో మాట్లాడుతుంది. ఒక మంచి కుటుంబంలోని ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఆ జీవితం వదులుకుని ఈ రౌడీతో లేచిపోవటానికి సిద్ధపడ్డావా అని కూతురిని తిట్టారు. కూతురికి నచ్చచెప్పి ప్రవీణ్తో కాపురం నిలబెడదామని అనుకున్నారు వివేక్, నర్మద. కానీ మాధురి తల్లిదండ్రి మాట వినే పరిస్థితిలో కూడా లేదు. తన దగ్గర ఉన్న ఆధారాలతో ప్రవీణ్ మాధురికి విడాకులు ఇచ్చాడు. మాధురి సంతోషానికి హద్దులు లేవు. ఒక 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రవీణ్ అమెరికాలోనే జాబ్ చేస్తున్నాడు. మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నాడు. ప్రవీణ్ని పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు బలవంత పెడుతున్నారు. కానీ ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదు. తాను మరోసారి పెళ్లి చేసుకోవటానికి ఇంకా సిద్ధంగా లేను అనేవాడు. అప్పుడే ప్రవీణ్ జీవితంలోకి వచ్చింది స్నేహ. స్నేహకి కూడా విడాకులు అయ్యాయి. భర్త ఒక శాడిస్ట్. నిత్యం నరకం అనుభవించలేక, అలాంటి వాడితో జీవించలేక పెళ్ళైన 6 నెలలకే విడాకులు తీసుకుంది స్నేహ. పై చదువులు చదువుకుని అమెరికాలో ఉద్యోగం సాధించింది స్నేహ. స్నేహ చాలా మంచి అమ్మాయి. ప్రవీణ్ చేసే ప్రాజెక్ట్లో స్నేహ కూడా ఒక టీం మెంబర్. 1 సంవత్సరంలో ఇద్దరి మధ్యన మంచి అవగాహన కలిగింది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు, ప్రేమించుకున్నారు. 1 సంవత్సరం తర్వాత ప్రవీణ్ స్నేహాన్ని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. అప్పుడు శాంతి, నరేష్ ఇద్దరూ కొడుకు నిర్ణయానికి సంతోషించారు.
స్నేహ కూడా తన తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు కూడా సంతోషించారు. ఇరు కుటుంబాల సమక్షంలో ప్రవీణ్, స్నేహల పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్ళైన నెల రోజులకే ఇద్దరూ అమెరికా వెళ్ళిపోయి సంతోషంగా జీవిస్తున్నారు. విడాకులు అయిన తర్వాత వెంటనే జానీని పెళ్లి చేసుకుంటాను అంది మాధురి. అందుకు తన తల్లిదండ్రులు అసలు ఒప్పుకోలేదు. నర్మదా, వివేక్ ఊర్లో లేని సమయంలో మాధురి జానీతో లేచిపోయింది. జానీని పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్ళిపోయింది మాధురి. బిడ్డ పుట్టే వరకు జానీ, మాధురి ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. కొన్నాళ్ళకి జానీ డబ్బుల కోసం మాధురితో గొడవ పడేవాడు. మాధురిని బాగా టార్చర్ పెట్టేవాడు. భర్త టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది మాధురి. నిస్సహాయ స్థితిలో వచ్చిన కూతురికి ధైర్యం చెప్పారు విక్రమ్, నర్మద. విడాకులు తీసుకుని కొడుకుతో తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది మాధురి. మంచి మనసున్న భర్తను మోసం చేసి ఇలాంటి నిచుడు కోసం విడాకులు తీసుకున్నాను, నా జీవితం నాశనం చేసుకున్నాను అని మనసులో కుమిలిపోతూ జీవిస్తుంది మాధురి. పెళ్లి చేసుకున్న 3 సంవత్సరాలకు ప్రవీణ్, స్నేహలకు కవల పిల్లలు పుట్టారు. పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు ప్రవీణ్, స్నేహ.